హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అందరికి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మనము చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం ఒక 3 రోజుల్లో మనం శుక్రవారం రోజు జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈ 3 రోజులు కూడా చైతన్య చరితామృతాన్ని సింపుల్ గా మనం టూకీగా 3 రోజుల్లో చర్చించుకోవాలి అని ఈ రోజు మనము చైతన్య చరితామృతాన్ని చర్చిద్దాం. అయితే అసలు ముందుగా మనం ఒక్కసారి చైతన్య మహాప్రభువుని స్మరించుకునే ముందుగా ఒక్కసారి మన గురువుని స్మరించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎప్పుడైనా కానీ ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన దినం ఉంది అంటే ఆ రోజు మనము ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉత్సవాలు చేసుకునేది భక్తులందరూ కూడా కలిసి ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క లీలల్ని, ఆయన యొక్క జన్మదినాన్ని ఉత్సవంగా జరుపుకుంటూ ఎంతో వాళ్ళలో వాళ్ళే ఎంతో సంతోషంగా ఉంటారనమాట. అందుకని ఉత్సవాలని మనకి ఇప్పుడు చూస్తే సంవత్సరం పొడవునా కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. ముందు మనకు జన్మాష్టమి, ముందర జగన్నాథ రథయాత్రతో మొదలైతే తర్వాత జన్మాష్టమి, రాధాష్టమి, అలా మనకి ప్రతి నెల కూడా ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ ఉత్సవాలు మొదలైతాయి. ఉత్సవాల భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్సవ ప్రియుడు. ఎవరైతే ఎక్కువగా ఉత్సవాలు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరే ఆయన ఉంటారంట. ఆయన వాళ్ళని విడిచి వెళ్ళరంట. ఆయన దగ్గర వాళ్ళ దగ్గరే కొలువై ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడికి ఉత్సవాలంటే అంత ఇష్టం అన్నమాట. అలా మనము ఎప్పుడు కూడా ఉత్సవాలని ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, ఫెస్టివల్స్ ని. అయితే మనకి ఆ ఉత్సవాన్ని జరుపుకోవడంలో కూడా కొన్ని ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది ఉత్సవాల్ని కేవలము భౌతికంగా వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవడానికి, వాళ్ళ సుఖం కోసం, సంతోషం కోసం ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. కానీ అటువంటి ఉత్సవాల వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందకపోగా కొంత నిరాశ వాళ్ళకి వస్తుందన్నమాట. కానీ భగవంతుడి సంబంధించిన ఏ లీలైనా, ఆయన జన్మదిన వేడుకలైనా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనము చైతన్య మహాప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని మనము 3 రోజుల్లో గౌర పూర్ణిమని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఎప్పటి నుంచో కూడా చైతన్య చరితామృతం చర్చించాలనుకుంటున్నాం కాబట్టి 3 రోజుల్లో చైతన్య చరితామృతాన్ని టూకీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే చైతన్య మహాప్రభు గురించి అనేక గ్రంథాలు మన ఆచార్యులు, పూర్వ ఆచార్యులు రాశారు. వారిలో ముందుగా చైతన్య భాగవతాన్ని రాసిన వారు బృందావన దాస ఠాకూర్. తరువాత మనకి చైతన్య మంగళ్ లోకనాథ గోస్వామి రాశారు. ఆ తరువాత మనకి చైతన్య చరితామృతాన్ని మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారు రచించారనమాట. ముఖ్యంగా మనకి చైతన్య భాగవతంలో, బృందావన్ దాస్ ఠాకూర్ రాసినటువంటి చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీల, తర్వాత పౌగండలీల, ఆ తర్వాత కైశోరలీల, ఆ తర్వాత యవ్వనలీల. వీటిలో ముందు యొక్క 3 లీలల్ని, అంటే బాల్యలీల అంటే మనకి 5 సంవత్సరాల వరకు బాల్యలీల అని చెప్పుకుంటాము. ఆ తర్వాత 6 నుంచి 11 సంవత్సరాల వరకు మనకి పౌగండ లీల, ఆ తర్వాత 11 నుంచి 15 వరకు మనం కైశోర లీలగా చర్చిస్తూ ఉంటాము. 16 సంవత్సరాల తర్వాత యవ్వన లీల. అయితే ముందుగా ఉన్న బాల్య లీల, పౌగండ లీల, కైశోర లీలని చైతన్య భాగవతంలో బృందావన దాస్ ఠాకూర్లు ముఖ్యంగా చర్చించారు. కానీ ఆ తరువాత మనకి చూస్తే చైతన్య చరితామృతంలో ఇవన్నిటి గురించి ఎక్కువగా వివరించలేదు. బాల్యలీల, పౌగండలీల, కైశోర లీల. కేవలం యవ్వనంలోకి వచ్చిన తర్వాత
సన్యాస లీల అంటే మధ్యలీలని, ఆ తర్వాత అంచెలీలని ఎక్కువగా డీటెయిల్డ్ గా వర్ణించారనమాట. అంటే సన్యాసం తీసుకున్న తర్వాత లీలల్ని ఎక్కువగా మనకి చైతన్య చరితామృతంలో వివరించారు. ఈ ముందు లీలలన్నీ కేవలం టూకీగా వివరించారు. అవి బృందావన్ దాస్ ఠాకూర్ ఏదైనా వివరించకుండా మిగిలిపోయిన లీలలు ఉంటే వాటిని మాత్రమే వివరించారు. అయితే ఇందులో మనము ముఖ్యంగా చైతన్య చరితామృతాన్ని మనము మూడు భాగాలుగా విభజించారు. అది ఒకటి ఆదిలీల, మధ్యలీల మరియు అంత్యలీల. ఆదిలీలలో మనకి చైతన్య మహాప్రభు యొక్క బాల్య కైశోర పౌగండ లీలలు టూకీగా చెప్పారు. ఆ తర్వాత మనకి యవ్వన లీలలు ప్రారంభమవుతాయి. అవన్నీ కూడా మనము మధ్యలీల అంచెలీలలో పూర్తిగా వివరించారనమాట. అయితే ఇప్పుడు మనము చైతన్య చరితామృతంలో ముందుగా మొదటి అధ్యాయంలోనే చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ తర్వాత పంచతత్వ ఎవరు, వాళ్ళ యొక్క మూల సిద్ధాంతం ఏమిటి, వాళ్ళ యొక్క విస్తారాలను గురించి వివరించారు. మనకి 16వ అధ్యాయం నుంచి చైతన్య మహాప్రభు యొక్క పౌగండ లీలల్ని, ఆ తర్వాత కైశోర లీలల్ని ఎక్కువగా వివరించారనమాట 16వ అధ్యాయంలో. అది ఈ రోజు మనము చర్చించుకుందాము. అయితే ముందుగా అసలు చైతన్య మహాప్రభు ఎవరు? మీకు కృష్ణ చైతన్యంలోకి రాకముందు చైతన్య మహాప్రభు ఎవరు అంటే ఎంతమందికి తెలుసు? హరే కృష్ణ. మీ అందరికి తెలుసా మాతాజీ? తెలీదు మాతాజీ. లేదు మాతాజీ, నాకైతే తెలియదు. తెలీదు. అసలు తెలియదు తెలియదు మాతాజీ. హరే కృష్ణ. అసలు తెలియదు. ఇప్పటికైనా తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు విన్నాం మాతాజీ. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కొంచెం మనకి మీరు తెలుసు. చెప్పండి. మీరు తెలుసుకుంటున్నాం కృష్ణ మాతాజీ. కాన్షియస్ లోకి వచ్చారు కాబట్టి మీకు తెలుసు. తెలుసు. కానీ అవును. రాకముందు అంతకుముందు తెలియదు మాతాజీ, లేకపోతే అసలు తెలీదు తెలియదు రాకముందు మాతాజీ. తెలియదు, ఇప్పటికి కూడా రాని వాళ్ళకి తెలియదు. మాతాజీ మంగళగిరి అంటే మాతాజీ విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరి దర్శనానికి వెళ్తే అక్కడ రాసి ఉంది మాతాజీ చైతన్య మహాప్రభు రాసుంటది కానీ మాతాజీ ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఏంటో ఉంటుంది మాతాజీ. అంటే చైతన్య మహాప్రభు ఎవరో అనుకున్నాం అప్పుడు, చూశాను కానీ పేరు ఇందులోకి వచ్చాక చైతన్య మహాప్రభు అంటే గురువు అన్న విధానం తెలిసింది అంతే మాతాజీ. ఓకే 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 హరే కృష్ణ మాత. అయితే ముందుగా అసలు చైతన్య మహాప్రభు ఎవరు అని మనకి ఆదిలీల మొదటి అధ్యాయంలో ఒక 3 శ్లోకాలను చర్చించిన తర్వాత మనము 16వ అధ్యాయంలో మనకి ఏం వివరిస్తున్నారు కైశోల్య లీలని అని చర్చిద్దాము. ఇందులో మనకి 3వ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు ఆదిలీలలో. యదద్వైతం బ్రహ్మోపనిషతి తదపశ్యతనుభా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవః షడైశ్వర్యై పూర్ణో య ఇహ భగవాన్ స స్వయం మయం న చైతన్యాత్ కృష్ణ జగతి పరతత్వం పరమిహ. ఉపనిషత్తులు దేనిని నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి. పరమాత్మునిగా తెలియబడేవాడు హృదయస్థమగు అతని ప్రధానాంశయే. శ్రీ చైతన్య మహాప్రభువు షడ్విభూతి పూర్ణమైనట్టి శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వమైన అతనికి సమానాధిక్యమైన తత్వము వేరొకటి లేదు. ఇందులో ఖచ్చితంగా చైతన్య మహాప్రభు ఎవరు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఏం వివరిస్తున్నారు ఇక్కడ అంటే చైతన్య మహాప్రభు నిరాకార బ్రహ్మం అని చెప్తూ, కొంతమంది నిరాకార బ్రహ్మం అని అంటూ ఉంటారు కదా, ఆ నిరాకార బ్రహ్మము ఈయన యొక్క దేహ కాంతియే. ఈయన దేహం నుంచి వచ్చే కాంతి ఆ నిరాకార బ్రహ్మము. అయితే ఈ మన హృదయంలో ఉండే పరమాత్మ కూడా ఈయన యొక్క ప్రధానాంశయే. అటువంటి చైతన్య మహాప్రభువు షడ్విభూతి పూర్ణమైనటువంటి స్వయం శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వమైన అతనికి సమానాధిక్యమైన వేరొక తత్వము లేదు. ఆయనే పరతత్వము, ఆయనకు సమానమైన లేక అధికమైన తత్వము వేరొకటి లేదు. ఆయనే భగవంతుడు. స్వయం శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువులాగా భూమి మీదికి ఆవిర్భవించారు అనేది మనకి ఈ 3వ శ్లోకం ద్వారా తెలుస్తుంది. 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చైతన్య చరితామృతంలో ముందు ఒక 18 శ్లోకాలు ఉంటాయండి ఆది లీలలో. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అన్నమాట. అనర్పితం చరించిరాత్ కరుణయావతీర్ణ కలో సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం హరిపురట సుందర జుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు వా శచినందన.
శ్రీ శచినందనుడని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ కుహరంలో దివ్యముగా నెలకొనియుండుగాక. ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోదాత్తము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ ఆయన నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. ఇందులో ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. శ్రీ శచీనందనుడని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ కుహరంలో దివ్యముగా నెలకొని ఉండుగాక. ఇది ఎవరు చెప్తున్నారు? కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఎవరైతే ఇది వింటున్నారో వాళ్ళకి చెప్తున్నారనమాట. ఆయన కోరుకుంటున్నారు, ఆయన ఆశిస్తున్నారు. ఏం ఆశిస్తున్నారు? ఎవరైతే ఇది చదువుతున్నారో వాళ్ళ హృదయంలో ఈ శచీనందనుడు వాళ్ళ హృదయ గృహంలో కొలువై ఉండాలి అని కోరుకుంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? ఇంతవరకు ఏ అవతారమైన ఒసగనట్టి మహోదాత్వము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే మహోదాత్తమైన తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. ఏమిటి? ఈయన యొక్క ముఖ్యమైన లక్షణం చెప్తున్నారు. ఏమిటంటే అది ఏ అవతారమైన ఇప్పటి వరకు ఏ అవతారమైన ఒసగనట్టి మహోదాత్తము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే తప్తకాంచన దేహంతో ఆయన ప్రకాశిస్తూ నిర్హేతుక కరుణతో వచ్చారు. ఇప్పటి వరకు ఎవరైనా ఇవ్వనట్టి అదేమిటి? ఎవరు ఇవ్వలేదా ఇప్పటి వరకు? ఈయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువులాగా వచ్చారంటున్నారు. మరి శ్రీకృష్ణ భగవానుడు ముందే వచ్చారు కదా, ఆయన ఇవ్వండి, ఈయన ఏమి ఎక్కువ ఇచ్చారు? ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మనము అది అసలు ఎవరైతే ఈ పదాన్ని ఈ లైన్ ని ఇంతవరకు ఏ అవతారము వసగనట్టి మహోదాత్వము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికైనా వచ్చారు. మొదటిది ఏంటిది? ఎవరూ ఇవ్వనటువంటి మహోదాత్తమైంది ఇవ్వడానికి వచ్చారు. ఎవరూ ఇవ్వలేదంట. మనము శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనము కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు అంతకు ముందు కూడా మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడి పక్కన ఎంతమంది ఉన్నారు అంటే ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆయన యొక్క భగవద్గీత యొక్క సారాన్ని ఎవరికి ఆయన స్వయంగా చెప్పలేదు. ఎవరికి ఆయన యొక్క విశ్వరూపాన్ని కూడా చూపించలేదు. అర్జునుడు ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే ఒక శ్లోకం చెప్తాను. నేను కార్పణ్య దోషంతోని బాధపడుతున్నాను, నా కార్పణ్య దోషాన్ని పోగొట్టుకోవాలి కృష్ణ, నేను నీ గురువుగా స్వీకరిస్తున్నాను, నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని గురువుగా ఆ శిష్యుడిగా ఆయన్ని స్వీకరించి అప్పుడు ఆయనకి దివ్య జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరైతే కృష్ణ భగవానుడికి ఏ యథామాం ప్రపద్యంతే అంటే నువ్వు ఎలా కోరుకుంటావో అలానే నేను నీకు ఇస్తాను, నేను నీకు అలానే ప్రకటమవుతాను, నువ్వు కోరుకోకపోతే నేను ఇవ్వను. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాలసీ. నువ్వు శరణాగతి పొందుతావా? ఏదో ఒక రూపంలో పొందు, అప్పుడు నేను నీకు లభ్యమవుతాను, లేకపోతే లేదు. శరణాగతి పొందని వాళ్ళకి, ఆయన్ని భగవంతుడిగా స్వీకరించని వాళ్ళ కోసము శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెయ్యడు. మిగిలిన సాధారణమైన మానవులందరూ ఆయన బిడ్డలు ఎలాగో మనం కూడా అంతే. కానీ మరి చైతన్య మహాప్రభు ఏంటండి స్పెషల్? చైతన్య మహాప్రభుకి మనం శరణాగతి పొందినా పొందకపోయినా సంబంధం లేదు ఆయనకి. ఆయన ఎవ్వరికైనా కానీ కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మనము ఉదాహరణగా చూస్తే మనము చాలాసార్లు చర్చించుకున్నాం ఇంతకు ముందు కూడా. చైతన్య మహాప్రభు ఆయన జార్ఖండ్ ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జంతువులకు కూడా కృష్ణ భక్తిని ఇచ్చేశారు. ఆ పులి గాండ్రించాల్సింది పోయి గాండ్రించడం మానేసి హరే కృష్ణ మహామంత్రం జపిస్తుంది. అంటే చైతన్య మహాప్రభు ఆయన కరుణ ఇవ్వడానికి, అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఇందులో ముఖ్యమైనది ఇంకోటి ఏం చెప్పారంటే ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. మధుర రసాన్ని ఇంతకు ముందు మనం చూస్తే భగవంతుణ్ణి మనము ఎన్నో భావాల్లో ఆయన్ని ప్రేమించవచ్చు, ఆయనని ఆరాధించవచ్చు. అందులో మధుర ప్రేమ అనేది ఉన్నతమైంది. అసలు ఇటువంటి భక్తి అనేది ఉంటుందనే ఎవరికీ తెలియదు అంతకుముందు. చైతన్య మహాప్రభు వచ్చి చెప్పే వరకు మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ వ్రజవాసులతో ఆ విధమైన భక్తులు ఉన్నప్పటికీ అప్పుడు ఉన్న వ్రజవాసులకు మాత్రమే తెలుసు.
మిగిలిన ఎవరికి ఆ బాహ్య ప్రపంచానికి తెలియదు. చైతన్య మహాప్రభు వచ్చి దాన్ని ప్రచారం చేశారు. అలా చైతన్య మహాప్రభు యొక్క మనసు ఏంటి అనేది మనకి ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. తర్వాత 5th శ్లోకంలో చెప్తున్నారు, రాధా కృష్ణ ప్రణయ వికృతేర్హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానం అపి భువి పురా దేహ భేదం గతౌతో చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధా భావా జ్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, శ్రీ రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని హ్లాదిని శక్తి దివ్య ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణుల యొక్క ప్రణయ కలాపాలు ఆ దేవదేవుని యొక్క హ్లాదిని శక్తి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క హ్లాదిని శక్తి ఎవరు? ఆయన యొక్క అంతర్గత శక్తి, ఆయన యొక్క హ్లాదిని శక్తి అంటాం. కృష్ణ భగవాన్, హరే కృష్ణ మాతాజీ, అందరూ దయచేసి మ్యూట్ లో ఉండాలి, ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. ఆయన యొక్క అంతర్గత శక్తి, కృష్ణుడిలో ఉండే అంతర్గత శక్తి, అది బాహ్యంగా బయటికి వస్తే ఆ శక్తి యొక్క రూపమే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి కృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఒకే రూపం. కృష్ణ భగవాను నుంచే రాధారాణి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే రూపం. కానీ రసాస్వాదన కోసం వాళ్ళిద్దరు వ్యక్తులుగా మారారు. ఇద్దరు ఒకటే అయినప్పటికీ వేరు వేరు రూపాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యుని రూపంలో తిరిగి ఏకమయ్యాయి. చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణుడే స్వయంగా రాధారాణి భావాన్ని తీసుకొని వచ్చారు. స్వయంగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావముతోనూ దేహ కాంతితోనూ ప్రకటమైనట్టి ఆ శ్రీకృష్ణ చైతన్యునికి నేను నమస్కరిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఇది? కృష్ణరాజ కవిరాజ గోస్వామి. ఆయన ముందు శ్లోకంలోనే అసలు చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన ఎందుకు ఆవిర్భవించారు, ఆయన ఆవిర్భావం యొక్క లక్ష్యాన్ని మనకు వివరించారు. ముందే అది ముందు మన శ్లోకాల్లో మొత్తము కూడా తత్వంతోనే మొదలవుతుంది. ఎవరు చైతన్య మహాప్రభువు, ఆయన యొక్క భావం ఏమిటి, ఈ పంచతత్వ ఎవరు, నా తత్వాన్ని మొత్తం కూడా ముందు అధ్యాయాలు మనకి వివరిస్తాయి. అయితే అటువంటి చైతన్య మహాప్రభు యొక్క లీలలు మనకి చైతన్య చరితామృతంలో ముఖ్యంగా వీటిని గురించి ప్రస్తావించారనమాట. అవి మనకి 16వ అధ్యాయంలో మొదలవుతాయి. అందులో చైతన్య మహాప్రభు యొక్క కైశోర లీలను గురించి వివరిస్తూ ఉన్నారు. ఆ లీల ఈ విధంగా ఉంది. జియాత్ కైశోర చైతన్యో మూర్తిమత్య గృహశ్రమాత్ లక్ష్మార్చితోధ వాగ్దేవ్య దిశాం జయ జయచ్చలాత్. కైశోర చైతన్యులకు దీర్ఘాయు కలుగుగాక. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు ఆయనను అర్చించారు. సమస్త దేశ విజేత అయిన పండితుని జయముతో వాగ్దేవి సరస్వతి ఆయనను అర్చించినది కాగా లక్ష్మీదేవి ఆయనను ఇంటిలో అర్చించినది. ఆ విధంగా ఇరువురికి ప్రభు అయిన ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, చైతన్య మహాప్రభు ఆయనకి దీర్ఘావు కలుగు కాకని ఆయన ఒకసారి మనసులో స్మరించుకొని లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు కూడా చైతన్య మహాప్రభువుని అర్చించారంట. ఎలా అర్చించారు అంటే, చైతన్య మహాప్రభు అంటే ఆయన చిన్న వయసులో ఆయన పేరు ఏంటి అంటే నిమాయి పండిత్. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఎలా ఉంటుందంటే ఆయన దేహకాంతి, ఇప్పుడు మనం బంగారం చూస్తే ఎలా ఉంటుంది, బంగారం మెరుస్తూ ఉంటుంది. కానీ ఆ బంగారాన్ని మనము పూర్తిగా కరిగించామనుకోండి ఎలా ఉంటుంది. ఇప్పుడు బంగారం కరిగించిన వీడియోలు ఎక్కడైనా చూడండి, అది ఎలా ఉంటుందంటే ఒక గోల్డ్ కలర్ మెరుస్తూ ప్రకాశంగా కనిపిస్తుంది అనమాట. మనము ఒక ముద్దలాగా ఉన్న బంగారమే మెరుస్తుంది, కానీ అది కరిగించిన గోల్డ్ బంగారు వర్ణంతోని ఇంకా తేజంతోని వెలిగిపోతుంది. అలా చైతన్య మహాప్రభు యొక్క శరీరం నుంచి అలాంటి దివ్యమైన తేజస్సు ఎప్పుడు వెలుగుతూ వస్తుందన్నమాట. అలా గౌరవర్ణంలో ఎంతో తేజస్సుతో ఉంటారు ఆయన. ఆయన ఇక్కడ ఆయన్ని అర్చిస్తున్నారంట. ఎవరు అర్చిస్తున్నారు? లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎవరు అంటే ఆయన యొక్క భార్య, మొదటి భార్య, చైతన్య మహాప్రభు యొక్క మొదటి భార్య లక్ష్మీదేవి.
ఆ ఆ ఆ సమయంలో ఎక్కువగా ఎలా ఉండేదంటే ఎవరికైనా కానీ చిన్న వయసులోనే వివాహం జరిగేది. చిన్న వయసులోనే వివాహం జరిగేది అంటే మనము ఆ మగ పిల్లలకే ఈ కైశోరావస్థ అంటే 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యలో వివాహం జరిగేది. ఇంకా ఆడపిల్లలకి ఇంకా కొంచెం తక్కువ ఉండేదన్నమాట వయసు. ఆ సమయంలో ఆయన భార్య పేరు లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ ఎప్పుడు కూడా ఆయన్ని సేవిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఉండి లక్ష్మీదేవియే స్వయంగా ఆమెనే ఆయనకు భార్యగా అవతరించింది. అందుకని లక్ష్మీదేవి ఆయనని సేవించింది అని చెప్తున్నారు. సరస్వతీదేవి ఎలా సేవించింది అంటే మనం తర్వాత దాన్ని చర్చించుకుంటాం. కేశవ కాశ్మీరి మహాప్రభువుని ఓడించడానికి కాశ్మీర్ నుంచి వస్తారనమాట. అప్పుడు ఆయనకి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ సరస్వతీదేవి అనుగ్రహంతోనే చైతన్య మహాప్రభుని ఓడించాలని చూస్తారు. కానీ చైతన్య మహాప్రభు యొక్క పాండిత్యం ముందు ఆయనే మోకరిల్లుతారనమాట. ఆ తరువాత అప్పుడు ఆ స్వయంగా కేశవ కాశ్మీరికి సరస్వతీదేవి చెప్తుంది, నేను ఎందుకు ఓడిపోయాను అంటే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, స్వయంగా ఆయన నా భర్త, ఆయన ముందు నేనే గెలవలేను, నువ్వెలా గెలుస్తావు నా ఆశీర్వాదంతో అని చెప్తుంది అనమాట. ఆ విధంగా లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరి చేత ఆయన పూజింపబడ్డారు అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి చైతన్య మహాప్రభు ఏ వయసులో అంటే ఎంతో చిన్న వయసులోనే ఆయనకి ఎంతో విద్య అనేది అబ్బిందనమాట. చాలా చిన్న వయసులో వాళ్ళ అమ్మగారు అసలు పాఠశాలకు పంపించడానికే ఒప్పుకోరు. పాఠశాలకు పంపిస్తే ఎక్కడ ఎక్కువ విద్య నేర్చుకుని తన యొక్క పెద్ద కుమారులాగా ఆ జ్ఞానం ఎక్కువైపోయి ఏ విధంగా సన్యాసం తీసుకుంటారేమో అని వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు భయపడుతుంది అనమాట. కానీ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆయన పాఠశాలకు వెళ్తారు. వెళ్ళిన కొంత సమయానికి ఆయన అంత జ్ఞానాన్ని నేర్చేసుకుంటారు. ఆయనకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే స్వయంగా ఆయన పిల్లలకి పాఠాలు నేర్పడం ప్రారంభిస్తారు. ఎంత వయసులో ఉన్నప్పుడు? 11 సంవత్సరాలు. ఆయన దగ్గర నుంచి ఎంతో మంది పిల్లలు వచ్చి ఆయన దగ్గర ఆ సమయంలోనే ఆ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు. అయితే ఏ విధమైన పాఠాలు నేర్చుకున్నారు ఆయన దగ్గర అంటే సంస్కృత వ్యాకరణం. మామూలుగా సంస్కృత వ్యాకరణమే చాలా కఠినమైనది. ఆ సంస్కృత వ్యాకరణంలో కూడా ఈయన పాఠాలు నేర్పుతున్నారు అంత చిన్న వయసులో, 11 ఏళ్ల వయసులో. ఆయన వివరించే పద్ధతి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేదన్నమాట. చైతన్య మహాప్రభువు సంస్కృత వ్యాకరణాన్ని అసలు ఎలా వివరించేవారంటే దాన్ని కూడా భక్తి యోగంలో మిళితం చేసి వివరించేవారనమాట. అది ఎలా అనేది ఆయనకు మాత్రమే సాధ్యం. అది భక్తి యోగంతో మిళితం చేసి సంస్కృత వ్యాకరణాన్ని ఆయన వివరిస్తూ ఉండేవారు. ఆ తరువాత మనము ఆ విధంగా ఆయన ఎంతో మంది విద్యార్థులకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంది నేర్చుకుంటూ ఉన్నారు. అలా ఒక రోజు రోజుకి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కానీ ఆ ఆ సమయంలో ఎలా ఉండేది అంటే వాళ్ళెవరు అంటే జన్మతః చైతన్య మహాప్రభు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు ఏం చెయ్యాలి? ఆయనకు వయసు తక్కువే ఉండవచ్చు, కానీ ఆయనకు అప్పటికే వివాహం జరిగింది. ఒక వివాహం జరిగిన గృహస్థ ఏం చేయాలి అంటే ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ధన సంపాదన చెయ్యాలి అంటే ఆయన ఎటువంటి వృత్తి వ్యాపారాలు చెయ్యలేరు. ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుడు. మరి నేనేం చెయ్యాలి అని ఆయన అక్కడికి వెళ్తారనమాట. తూర్పు బంగ్లాదేశ్కి వెళ్తారు. తూర్పు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ ఆయన అక్కడ ఉన్న అక్కడకు వెళ్ళి అక్కడ నేను ప్రచారం చేసి ధనాన్ని సంపాదించాలని తూర్పు బంగ్లాకి వెళ్తారు. ఇప్పుడు మనం ఆ ప్రదేశాన్ని ఏమని చెప్పవచ్చు అంటే ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదండి, పశ్చిమ బెంగాల్ ఆనుకొనే మనకి బంగ్లాదేశ్ ఉంటుంది. కానీ ఒకప్పుడు అదంతా కలిసిపోయి ఉండేది అనమాట. ఒకే పశ్చిమ బెంగాల్ గా ఉండేది. తర్వాత అది విడిపోయిన తర్వాత ఈ తూర్పు బంగ్లానేమో బంగ్లాదేశ్ గా మారిపోయింది. ఈ పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ గా ఉంది. అందుకనే ఆయన అక్కడ పక్కనే కాబట్టి వాళ్ళకి బంగ్లాదేశ్ కి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి మనం ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక బ్రాహ్మణుని కలుస్తారు. ఆ బ్రాహ్మణుడి యొక్క పేరు ఏమిటి అంటే తపన్ మిశ్ర.
ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఇందులో అనేది మనం చూద్దాం ఇప్పుడు. కానీ ఆయనకు వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణ్ణి కలుస్తాను, ఆయన పేరు తపన్ మిశ్రా. ఈ తపన్ మిశ్రా ఎవరు అంటే రఘునాథ భట్ట గోస్వామి యొక్క తండ్రి గారు తపన్ మిశ్రా. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయనకి ఒక కళ వస్తుందన్నమాట. ఆ కళ ఏమిటి అంటే, స్వప్నే ఏక విప్ర కహే శునః తపన నిమాయ్ పండిత పాకే కరహ గమన. నీకు నిమాయ్ పండిత్ అనే ఒక పండితుడు వస్తున్నారు ఇక్కడికి, నువ్వు వెళ్ళి ఆయనని దర్శించు అని ఆయనకి కళ వస్తుంది. ఆ కళ రాగానే అందులో ఆయన ఇంకా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే, ఆయనకి తెలిసిన ఒక బ్రాహ్మణుడు నిమాయ్ పండిత్ వస్తున్నారా, ఆయన్ని వెళ్ళి కలుసుకోండి అని చెప్తున్నారు. ఎవరికి అంటే తపన్ మిశ్రాకి. ఆ తపన్ మిశ్రాకి ఇంకా ఏం చెప్తున్నారంటే కళలో, ఆయన స్వయంగా ఈశ్వరుడు, నువ్వు నిస్సందేహంగా నీకు తగిన మార్గదర్శనాన్ని చేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనని కలుసుకో అని చెప్తారు. ఇదే విషయాన్ని ఈ తపన్ మిశ్రా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి స్వయంగా అలానే చెప్తారనమాట. అది వినగానే చైతన్య మహాప్రభు ఎంతో సంతోషిస్తారు. సరే, ఈయనకి నేను జ్ఞానాన్ని ఇవ్వాలి అని ఆయన ఇస్తారనమాట. ఏమిటా జ్ఞానము? ఆ జ్ఞానం ఏం ఇవ్వబోతున్నారు, ఇందులో ఏం తెలుసుకోబోతున్నాం, అది ముఖ్యమైన విషయం ఈ రోజు మనం చర్చించుకునే విషయం. అది ఏమిటి అంటే, మహాప్రభువు చాలా సంతుష్టులయ్యారనమాట. చాలా సంతుష్టులయ్యి ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఏమిటి అంటే, సాధ్య అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, సాధ్య సాధన గురించి ఆయనకి వివరించారనమాట. మనము భక్తి జీవితంలో మనం అందరం కూడా ఆధ్యాత్మిక సాధనని ప్రారంభించాం కాబట్టే మనం అందరం శుద్ధ భక్తులం కావాలనుకుంటున్నాము, భక్తిలో పురోగతి చెందాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఈ క్లాస్ వింటున్నారు. అయితే ఇప్పుడు మీరు భక్తి జీవితాన్ని ఆరంభించారు కదా, మీరు మీ సాధ్య ఏమిటి, సాధన ఏమిటి, మీరేమనుకుంటున్నారు? హరే కృష్ణ మాతాజీ. అండ్ ప్రభు. కృష్ణ భగవానుడు సాధన అంటే మనం పాటించవలసింది. సాధ్య అంటే మనం పొందే చివరి లక్ష్యం మాతాజీ. సాధన అంటే ఇప్పుడు మనం చేస్తున్న సాధన మాతాజీ. ఏంటి మాతాజీ చివరి లక్ష్యం? కృష్ణ భగవాన్ ఓకే. సాధన మహామంత్రకి పాటించవలసి కృష్ణ భక్తి చేయడం మాత్రం, భక్తితో సేవ చేయడం. అయితే హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇది మీరందరిని అడిగితే మీ సాధన ఏంటి, సాధ్య ఏంటి, అందరు కూడా ఖచ్చితంగా చెప్పారు. ఏమిటి మన సాధ్య? శ్రీకృష్ణ భగవానుడు మన సాధ్య. సాధన ఏమిటి? కృష్ణ భక్తి, హరే కృష్ణ మహామంత్రం మనం చేసే సాధన, అదే మన సాధన. కానీ ఈ తపన్ మిశ్రా ఎంతో గొప్ప బ్రాహ్మణుడై ఉండి ఎన్నో శాస్త్రాలను చదివాడు. కానీ అన్ని శాస్త్రాలని చదివినప్పటికీ కూడా ఆయన సాధన ఏంటి, సాధ్య ఏంటి అనే విషయంలో ఆయనకు ఒక ఖచ్చితమైన అవగాహన లేదు. ఇంకా దాన్ని గురించి తెలుసుకోలేకపోయాడు అనమాట. అది తెలుసుకోవడం కోసము ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకని? ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు, ఎన్నో శాస్త్రాలు చదువుతూ ఉంటారు. మరి సాధ్య సాధన విషయంలో కూడా వాళ్ళకి ఎందుకు అవగాహన లేదు అంటే, మనము ఎన్నో పుస్తకాలను చదవడం వలన ఏం జరుగుతుంది? కొంతమంది ఉంటారు ఏం చదువుతున్నారు అంటే రోజుకు ఒక కొత్త పుస్తకం చెప్తారు. మీరు కూడా ఇప్పుడు చూడండి టీవీలో గొప్పగా చెప్పే ప్రవచనకర్తలు కూడా మీరు ఏం చదువుతారు అంటే ఎన్నో పుస్తకాలు చెప్తారు. ఎన్నో శాస్త్రాలు, ఆ శాస్త్రం చదివాం, ఈ శాస్త్రం చదివాం అని ఎన్నో పేర్లు చెప్తూ ఉంటారు. అన్ని శాస్త్రాలను చదవడం వల్ల నష్టం ఏమిటి? ఇంకా జ్ఞానం ఎక్కువ వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్ని శాస్త్రాలు చదివితే ఒక్కొక్క శాస్త్రం యొక్క ఉద్దేశము, లక్ష్యము, దాంట్లో ఉండే ఇన్నర్ మీనింగ్, అర్థము అనేది వేరుగా ఉంటుంది. ఒక్కొక్క శాస్త్రం యొక్క లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అన్ని చదివినప్పుడు ఏం జరుగుతుందంటే మన మనసులో అసలు ఏది పాటించాలి అనే దాని విషయంలో మనకి క్లారిటీ ఉండదు. ఏది ఆచరించాలి, ఏది ఆచరిస్తూ నేను ముందుకు వెళ్ళాలి అనే విషయంలో మనకి క్లారిటీ లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరం కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏమిటా లక్ష్యం? మన కృష్ణ భక్తి. ఒక విద్యార్థి ఉన్నాడు, నేను ఐఐటిలో సీట్ రావాలి, ఐఐటి కాలేజీలో సీట్ రావాలి అనే లక్ష్యం.
ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు అదే లక్ష్యం పెట్టుకుంటున్నారు కదా. పెట్టుకున్నప్పుడు నీ లక్ష్యం బానే ఉంది, కానీ సాధన ఎలా ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది. ఇక ఇప్పుడు నాకు ఐఐటిలో సీట్ రావాలి అంటే నేను ఈ కాలేజీలో వెళ్ళాలి, ఇక్కడైతే కోచింగ్ బాగా ఇస్తారు, అప్పుడు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేస్తాను, ఈ ఎగ్జామ్ రాస్తే నేను ఆ ఆ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఐఐటిలో సీట్ వస్తుంది, ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎందుకు క్లారిటీ ఉంది, వాళ్ళకి సాధ్య ఏమిటో తెలుసు. నా సాధ్య ఏమిటి, ప్రతి ఒక్క విద్యార్థి సాధ్య ఏమిటి, ఇప్పుడు ఐఐటిలో సీట్ రావాలి వాళ్ళ సాధ్య, దాన్ని బట్టి వాళ్ళు కాలేజీ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమిటి, అసలు సాధ్య విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. భగవంతుడు ఎవరు అంటే క్లారిటీ లేదు. వాళ్ళకి ఎవరైనా భగవంతుడే, భగవంతుడికి అసలు రూపం లేదు, నిరాకార బ్రహ్మం అని చెప్తారు. ఒక్కొక్కరేమో వాళ్ళకి ఇష్టమైన దేవుడి పేరు చెప్తూ ఉంటారు. నీకు సాధ్య విషయంలో నీకు క్లారిటీ లేదు, ఇక సాధనలో ఎక్కడ క్లారిటీ ఉంటుంది. నీకు తెలిసిన పుస్తకము, ఎలా తపస్సు చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా కూర్చోవాలి అని ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నేను వెళ్ళక ముందు అందరూ కూడా, పాశ్చాత్యులు అందరూ కూడా ఎలా ధ్యానం చేయాలి, భగవంతుడు ఎవరు, అర్చించే విధానం ఏమిటి అని అలాంటి పుస్తకాలను ఎవరికైతే కొంతగా స్పిరిచువల్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, స్పిరిచువాలిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పుస్తకం దొరికితే అది చదివేవారు. మనం ఇంతకు ముందు చూస్తే మా గురు మహారాజ్ కూడా ఎన్నో పుస్తకాలు చదివారు, కానీ ఏది చదివినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఎప్పుడైతే మా శ్రీల ప్రభుపాదుల వారిని చూశారో అప్పుడు ఆయనకు సంతృప్తి కలిగింది, అక్కడ ఆగిపోయారు. అప్పుడు ఎన్నో అన్వేషించారు. అలా ఎన్నో అన్వేషిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనకి సాధ్య విషయంలో క్లారిటీ లేకపోతే ముందు మనకి సాధనలో కూడా ఎక్కువగా ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ ఉండదు. ఏం సాధించాలనే లక్ష్యం లేదు, భగవంతుడు నేను ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి అంతే కదా లక్ష్యం. అందుకని ఎక్కువగా వాళ్ళకి తపన అనేది ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఇంకొకటి, ఏదో ఒకటి చదువుతుంటారు, ఏదో ఒకటి ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా 1 పాయింట్ ఫోకస్ ఉండదు, వ్యవసాయాత్మక బుద్ధి ఉండదు, దానివల్ల ఆధ్యాత్మికంగా పురోగతి ఉండదు. ఇప్పుడు మనం కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చాము, కృష్ణుణ్ణి సాధ్య అనుకున్నప్పుడు కేవలం మన ఆచార్యుల పుస్తకాలు చదవాలి, శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలని చదవాలి. అది కాకుండా మీరు మీకు ఇష్టమైంది ఇది కాసేపండి, అది కాసేపండి, అది కాసేపు చదివితే ఏమవుతుంది, ఎప్పటికీ కూడా మీరు సరి అయిన జ్ఞానం తెలుసుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివినప్పుడు, ఆ క్లాసులు విన్నప్పుడు కూడా అపనమ్మకం కూడా వస్తుంది. ఆ పుస్తకంలో అలా ఉంది కదా, ఈయన ఇలా చెప్తున్నారు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ అని తెలుసుకొని చెప్తూ ఉన్న వాళ్ళది సీనియర్స్ వినాలి. వినకపోతే ఏమవుతుంది, ఏది కరెక్టో తెలుసుకోవడానికి ఈ జన్మంతా మనది వృధా అయిపోతుంది. మనకంత జ్ఞానం ఉందా? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాగా 100 పుస్తకాలు చదివినా కానీ అందులో ఏ జ్ఞానం ఉందో ఒక రోజులో చెప్పే అంత లేదు మాతాజీ, అంత వయసు లేదు, జ్ఞానము లేదు. అందుకని ప్రభుపాదుల వారి పుస్తకాలు మాత్రం చదవండి. ప్రతిరోజు ఎవరైతే ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతూ ఉంటారో వాళ్ళు భక్తిలో చాలా ఫాస్ట్ గా పురోగతి అనేది చెందుతారు. అది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎవరైతే ఇంకా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, ఎక్కువగా గ్రంథాలను చదవడానికి ఆకర్షితులైన వాళ్ళంట, వాళ్ళ భక్తి అనేది విశుద్ధ భక్తిగా మారదంట. వాళ్ళ భక్తి అనేది పలచబడిపోతుంది. మనం మజ్జిగ చేస్తూ ఉంటే ఏంటి, ఓన్లీ మజ్జిగ పెరుగుని చిలికినప్పుడు మంచిగా చిక్కగా ఉంటుంది, నువ్వు నీళ్లు పోసినా కొద్దీ మజ్జిగ అనేది పలచబడుతుంది. నువ్వు ఎక్కువ గ్రంథాలు చదివినా కొద్దీ ఏం జరుగుతుంది అంటే మన భక్తి అనేది కూడా పలుచబడిపోతుంది, విశుద్ధ భక్తి అనేది రాదు అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మనకి వివరిస్తున్నారు. అయితే తపన మిశ్రకి మహాప్రభు ఆయన అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చారనమాట. ఏం చెప్పారు అంటే, మనము ముందు సాధన ఎలా ఉండాలి, సాధ్య అంటే శ్రీకృష్ణ భగవానుడు తెలుసు, సాధన ఎలా ఉండాలి అంటే సాధన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని చెప్పారు. హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రమే నువ్వు జపించు. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నేను పరిచయం అయ్యానో నా శిష్యులందరూ వాళ్ళు ఇవన్నీ కూడా విడిచిపెట్టి కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించారు. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించారో వాళ్ళందరూ కూడా భక్తిలో పురోగతి చెందారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఏదో ఒకటి చదువుతూ ఉండేవాళ్ళు,
పురోగతి ఏముండేది కాదు ఆధ్యాత్మికంగా, జీరో. వాళ్ళకి తెలిసింది చదవడమే. కానీ ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారో ఏమిటి, పూర్తిగా వాళ్ళ యొక్క జీవితం అంతా మారిపోయింది. అందరు శుద్ధ భక్తులుగా అయ్యారు. వాళ్ళందరూ కూడా తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్నారు. గురువులు కూడా అయ్యారు వాళ్ళు. ఆ ముందల ఉన్న శిష్యుల తర్వాత గురుమహారాజులు అయింది. అయితే మనకి ఇంత శక్తి ఉంది హరే కృష్ణ మహామంత్రంలో. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని ప్రత్యేకంగా తపన్ మిశ్రాకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. అయితే ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఆ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించింది ఎప్పుడు అంటే, ఆయన మధ్య వయసు 24 సంవత్సరాల తర్వాత ఆయన గయకు వెళ్తారు. అక్కడ ఈశ్వరపురి దగ్గర సన్యాస దీక్ష తీసుకుంటారు. ఆ తరువాతనే ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం అనేది ప్రారంభించారు. అంతకు ముందు ప్రచారం చెయ్యలేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ పూర్వ బెంగాల్కి వెళ్ళారో, తూర్పు బెంగాల్కి, అక్కడ మనకి డైరెక్ట్ గా కృష్ణ భక్తిని ఇవ్వలేదు ఎవరికి, అందరికీ బహిరంగంగా ప్రచారం చేయలేదు. కానీ ఆంతరంగికంగా భక్తులకి ఈ విధంగా నిగూఢంగా ఆయన ఆ రహస్యంగా ప్రచారం అనేది చేశారు. అందరి ముందు చేయలేదు, కానీ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఆ విధంగా అలా ప్రచారం చేశారన్నమాట. ఎప్పుడైతే ఈయన చెప్పారో, ఆయన ఎవరు, బ్రాహ్మణుడు తపన్ మిశ్రా, ఎంతో గొప్పవాడు. ఆయన ఎంతో మందికి ప్రచారం చేస్తారు. అందుకని ఎవరైతే గొప్పవాళ్ళు బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళని మారిస్తే ఎంతో మంది వాళ్ళ ద్వారా మారుతారు. అందుకనే చైతన్య మహాప్రభు ఆయన జీవితంలో అంతా కూడా ఎక్కువగా బ్రాహ్మణులని తత్వపరంగా ఓడించేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళది ఆ తప్పుడు సిద్ధాంతాన్ని పట్టుకొని ఎవరు వేలాడుతున్నారో వాళ్ళని ఓడించి వాళ్ళందరినీ కూడా మార్చారు. తర్వాత వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క భక్తులయ్యారు. వాళ్ళు బ్రాహ్మణులు చెప్తేనే కదా సామాన్యులు వినేది. ముందు వాళ్ళని మార్చాలి అని చాలా మంది బ్రాహ్మణులని భక్తులుగా మార్చారు. అలా ఈ తూర్పు బెంగాల్ మొత్తం కూడా ఒక వరం ఇచ్చారు చైతన్య మహాప్రభు అని భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అయితే ఆయనకి తపన్ మిశ్రాకి చైతన్య మహాప్రభుని కలిసిన తర్వాత అర్థమైంది, స్వయంగా ఈయనే భగవంతుడు, ఈయన నవద్వీపులో ఉంటారు కాబట్టి నవద్వీపికి నేను కూడా వెళ్తాను మహాప్రభుతో కలిసి అని ఆయన ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తారు. కానీ మహాప్రభు ఒప్పుకోరనమాట. లేదు లేదు, నువ్వు వారణాసికి వెళ్ళు, నేను నవద్వీప్ వెళ్తాను. ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళాలి, ఆయనకు అసలు ఇష్టం లేదు, మహాప్రభుతో రావాలని ఉంది. కానీ ఇప్పుడు ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళు, నువ్వు వారణాసికి వెళ్ళు అని చెప్పారు. వారణాసిలో ఇన్ ఫ్యూచర్ లో, వారణాసి భవిష్యత్తులో, అక్కడ ఆయన వారణాసి గంగ దగ్గరనే సనాతన గోస్వామికి కృష్ణ భక్తిని ఎంతో లోతైన జ్ఞానాన్ని సనాతన గోస్వామికి ఇవ్వబోతున్నారనమాట. ఆయన అప్పటికి సన్యాస దీక్ష కూడా తీసుకొని ఉంటారు. అప్పుడు ఆ జ్ఞానం సనాతన గోస్వామికి ఇచ్చేటప్పుడు తపన్ మిశ్రా కూడా వింటే ఆయన కూడా సాధన సాధ్య విషయంలో ఆయనకు ప్రత్యేకమైన క్లారిటీ వస్తుందని ఆయన వారణాసికి వెళ్ళమని చెప్పారనమాట. అంటే ముందుగానే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నేను సన్యాస దీక్ష తీసుకుంటాను అని ఇండైరెక్ట్ గా చెప్పారనమాట ఆయనకి. ఆయన వెళ్ళిన తర్వాత ఈయన ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే ఇక్కడ తూర్పు బంగ్లాలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఆయన వయసు ఎంతండి, ఆయన వయసు చాలా తక్కువ. ఆయన అప్పటికే పౌగొండ అవస్థలోనే ఉన్నారు. 14 కైశోర అవస్థలో ఉన్నారు. అందుకని 15 సంవత్సరాల లోపు వయసు. అందుకని ఏం చేస్తున్నారు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ, కానీ కొన్ని చిలిపి చేష్టలు కూడా చేస్తూ ఉన్నారనమాట. చాలా మందికి తెలియదు, చైతన్య మహాప్రభు కూడా శ్రీకృష్ణ భగవాన్ లాగా బాల్య వయసులో ఎన్నో చిలిపి చేష్టలు చేశారు. అవన్నీ కూడా చైతన్య భాగవతంలో మనకి చాలా విస్తారంగా వివరించారు. మహాప్రభు ఎక్కువగా గంగలో దూకి పిల్లలతో కలిసి స్నానం చేయడము, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తత్వపరంగా వాళ్ళందరినీ కూడా ఓడించడము, వాళ్ళ మళ్ళీ ప్రతి ఒక్క ఆంగణంలో కూడా అక్కడ ఎన్నో పళ్ళు ఉండే అనమాట. ఆ పళ్ళని తెంపి అందరికి పంచడము, తీసుకొని వెళ్ళడము, అలాంటి చిలిపి పనులు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఒకసారి ఆయన తీసుకుని వెళ్ళారనమాట అక్కడ ఉన్న గ్రామ పెద్ద దగ్గరికి. కానీ ఆయన శిష్యులు మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు రిక్వెస్ట్ చేసి.
అలా చైతన్య మహాప్రభు అక్కడే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకసారి సమయం వస్తుంది. ఏమిటి? మా చైతన్య మహాప్రభు అప్పటికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు కొంతకాలం గడిచిపోయింది. ఆయన భార్య లక్ష్మీప్రియ ఇక్కడ ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నారనమాట. వయసు చాలా తక్కువే. ఆయనతో కలిసి ఉన్నది కూడా ఆమె చాలా తక్కువ సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఆ భగవంతుడికి దూరంగా ఉన్నప్పుడు ఆ విరహ వేదన ఆమెకి తట్టుకోలేక ఆ విరహ వేదన అనే సర్పం ఆమెను కాటేసి ఆమె చనిపోయింది. అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయింది. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాలి, సర్పం కాటేసింది అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆ సర్పం ఏమిటి అంటే విరహము అనే సర్పం అన్నమాట. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, ఎం వాపి స్మరన్ భావం, ఏం స్మరించుకుంటావో నువ్వు అక్కడికే వెళ్తావు అని. ఆమె ఎప్పుడు కూడా మహాప్రభువునే స్మరించుకునేది. అందుకని లక్ష్మీప్రియ తిరిగి వైకుంఠధామానికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆయన ముకుంద అనే ఒక వైష్ణవుడు ఉన్నారంట అక్కడ. ఆయన ఆంగణంలో ముకుంద ఎక్కడ ఉన్నారు? ఈ తూర్పు బంగ్లా ప్రాంతంలోనే ఉన్నారనమాట. ఈ ముకుంద అనే ఒక వైష్ణవుడు ఉన్నారు. ఆయన ఇంటి ముందు చండీ మండపం ఉందంట. చండీ మండపం అంటే ఏమిటంటే అప్పట్లో ఎవరి అయినా కానీ పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి. మనం ఇప్పుడు చూసినట్టు అపార్ట్మెంట్లు అట్లా ఉండేవి కాదండి. అప్పుడు ఎవరి అయినా కానీ పెద్ద పెద్ద బంగ్లాల్లాగా ఉండేవి. అంటే ఉండే స్థలం పెద్దది, దాంట్లో ఉండే ఇల్లు బంగ్లానా అది గుడిసెలాగా ఉండేదాన్ని వేరు. ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు కూడా మంటపాలు ఉండేవన్నమాట. ఆ మండపాలని వాళ్ళు ఆ చండీ మండపం అని పిలిచేవారు. అక్కడ చండీదేవి లేకపోయినప్పటికీ కూడా ఆ మండపం అన పిలిచేవారు. ఎప్పుడైతే ఇంటి ముందు ఆ మండపం ఉండేదో అక్కడ తులసి మాత ఉండేది. అందరూ కూడా అక్కడ కలిసి కూర్చొని సాయంకాలం చర్చించుకునేవారు. అలా ముకుంద వాళ్ళ ఇంటి దగ్గర మనకి మహాప్రభువు ఎంతో మంది పిల్లలకి విద్యాబోధన చేస్తూ ఉన్నారు. అయితే ఆ విద్యాబోధన చేస్తూ ఉంటే మనము అనుకోవచ్చు ఆయన ఎలా ఉండేది అంటే, ఆయన విద్యాబోధన ఆయన ఏదైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరు కూడా విస్మయులై వింటూ ఉండేవారు అనమాట. ఆయన ఇక్కడ ఉన్నప్పుడైనా సరే, లేదు అక్కడ నవద్వీపులో ఉన్నప్పుడైనా, ఇక్కడికి రాకముందైనా కానీ ఎంతో మంది బ్రాహ్మణులని ఓడించారు ఆయన. వయసు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి చాలా మంది బ్రాహ్మణులు ఆయనతోని వాళ్ళకంటూ, ఇప్పుడు అక్కడ నవద్వీప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది జ్ఞానులే. అది వాళ్ళు ఏ విధమైన జ్ఞానం, వాళ్ళు భక్తుల జ్ఞానుల నిరాకార బ్రహ్మమా అది వేరు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్ర జ్ఞానం అనేది ఉండేది. ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెంది ఉన్నారు ఈ నవద్వీప్ ధాముల ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని మహాప్రభు యొక్క జ్ఞానము ఆయన శిష్యులకి ఎలా బోధిస్తున్నారు అని చూసి ఆయనతోని వాదించడానికి చాలా మంది వచ్చేవారు అనమాట. అయితే మనం చూడవచ్చు, ఎవరైనా సరే కొంత జ్ఞానం ఉన్నా సరే, లేదా కొంత ఆస్తి ఉన్నా, ధనవంతులున్నా, సిరి సంపదలు ఉన్నా, లేకపోతే కొంత బ్యూటీ ఉన్నా, వాళ్ళు ఎలా ఉంటారు అంటే అహంకారంతో నిండి ఉంటారు. కానీ మహాప్రభులో ఎంతో వినయం ఉండేదంట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఒక వాదం అనేది జరిగినప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఎంతో బాధపడతారో, అవమానంగా ఫీల్ అవుతారు. కానీ ఎవరైతే మహాప్రభువుతోని వాదనకి దిగినా గాని ఏ బ్రాహ్మణులు కూడా సంతోషించేవారంట, కానీ బాధపడేవారు కాదంట. ఎందుకు సంతోషించేవారు అంటే ఆయన కేవలం వాళ్ళు ఏమంటున్నారో ఆ దాని మీదనే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేవాళ్ళు. అది కూడా చాలా వినయపూర్వకంగా. ఏ మాత్రం కూడా ఎదుటి వాళ్ళ మనసు నొప్పించేవాడు కాదు. అందుకని అందరు కూడా ఎంతో సంతోషంగా వాదన చేసి ఓడిపోవడానికి ఇష్టపడేవారు. ఓడిపోయిన తర్వాత కూడా బాధపడేవారు కాదు. తర్వాత వాళ్ళకి అనిపించేది, ఇంత చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, అసలు ఇది ఎలా సాధ్యము అని ఆశ్చర్యపోయేవారు అనమాట. అలా ఆయన నవద్వీప్లో ఉన్న, ఇక్కడ తూర్పు బంగ్లా ఉన్న ఎంతో మందితోని వాదన చేసి ఎంతో మందిని ఓడించారు. కానీ ఆ తర్వాత ఆయనకి తెలిసింది, ఆయనకి అందరి మనసులో తెలుసు ఆయన యొక్క భార్య లక్ష్మీప్రియ మరణించిందని, తన తల్లి గారు ఒక్కరే ఉండి ఒంటరిగా బాధపడుతూ ఉంటారని ఆయనకు అర్థమయ్యి వెంటనే అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఈ బంగ్లా ప్రాంతానికి మళ్ళీ ఆయన యొక్క నవద్వీప్ ప్రాంతానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు
ఆయనకి తెలుసు వాళ్ళ తల్లి గారు ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, ఆమెను ఓదార్చడానికి అని వచ్చారనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు అసలు? బంగ్లాకి ఎందుకు వెళ్ళారు మాతాజీ? బంగ్లాదేశ్ కి సంపాదన కోసం. ఆ, సంపాదన కోసం. ఆ తూర్పు బంగ్లా ప్రాంతానికి వెళ్ళిందే ధనాన్ని సంపాదించడం కోసం. అలా ఆయన ఎంతో ధనరాశులతోని, ఎంతో మంది అనుయాయులతోని, అంటే ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట, అనుయాయులతోని ఇంటికి తిరిగి వచ్చిన ఆ పుత్రుని చూసి ఆ శచి హరే కృష్ణ మాతకి ఎంత మాతాజీ. మాతాజీ ప్రచారం చేస్తే ధనం ఎలా వస్తుంది మాతాజీ? అంటే ఆయన ప్రచారం చేసి ధనాన్ని సంపాదించాలి అంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు కదా మాతాజీ, బ్రాహ్మణుడికి నువ్వు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో కొంత డొనేషన్ లాగా ఇస్తారనమాట. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఎలా ఉంది అంటే, బ్రాహ్మణులు ఏదైనా చేసినప్పుడు ముందే వాళ్ళు ఇంత రేటు అని ఫిక్స్ చేస్తున్నారు. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఇంత నాకు కావాలి అని ఫిక్స్డ్ గా రేట్ తీసుకోకూడదు. బ్రాహ్మణుడు ఎలా అంటే, నీవు జ్ఞానాన్ని అడిగినా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉంటారు, ఆయన ఎక్కువగా పౌరోహిత్యాన్ని చేస్తూ ఉంటారు. ఆయన పౌరోహిత్యం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? ఒక రాజుగారు వస్తాడు. ఆయన కూతురు వివాహానికి ముహూర్తం పెట్టమని వచ్చారనుకోండి, ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి? ముహూర్తం పెట్టాలి. పెట్టినప్పుడు ఆయన ఏమిస్తాడు? ఆయన దగ్గర ఉన్న బంగారు నాణేలు ఇచ్చిపోవచ్చు. కానీ ఒక కూలివాడు కూడా వస్తాడు, వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన కూతురికి వివాహానికి ముహూర్తం పెట్టమంటాడు. ఈయన అదే విధంగా సేమ్ వాళ్ళ జాతకాలు చూసి ముహూర్తం పెడతాడు. పెట్టినప్పుడు ఆయన దగ్గర ఏముండవు, కొన్ని బియ్యమే ఉంటే బియ్యం ఇచ్చిపోవచ్చు. ఆయన బంగారు నాణ్యాలు ఇచ్చినా, ఈయన బియ్యం ఇచ్చినా కానీ బ్రాహ్మణుడికి ఆ భేదం చూపించకూడదు. రాజుగారు వచ్చినప్పుడు ఆయనకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, అతిథి మర్యాదలు చెయ్యాలి, అది వేరు. కానీ ఒక బ్రాహ్మణుడిగా ఆయన యొక్క బాధ్యతను నిర్వహించడంలో, అది ఒక రాజు అయినా సరే, ఒక నిరుపేద, ఒక కూలివాడైనా ఆయన సమానంగా చూడాలి. అలా చూసినప్పుడు మన బాధ్యత మనం చేసినప్పుడు మనకి కొంత డొనేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకోవడం కాదు, సంతోషంగా ఎదుటి వాళ్ళు ఇచ్చేది, అది వాళ్ళ మనసుకి తోసినంత ఇస్తారు. అలా ఆయన ఎంతో ధనాన్ని సంపాదించారు, ఎంతో మంది అనుయాయులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని అక్కడికి వచ్చారు. అయితే ఆయన చూడగానే కొంచెం ఆమెకు ఉపశమనం కలిగినా కానీ కోడలు మరణించింది అని ఆమె చాలా దుఃఖపడుతుంది అనమాట. అప్పుడు మహాప్రభువు ఆమెని ఓదారుస్తారు. మన భగవద్గీతలో చెప్తాం కదా, దేహినో అస్మిన్ యథా దేహే. ఒక దేహం అనేది యవ్వనం నుండి మనకి బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యం, వృద్ధాప్యం నుంచి మృత్యు అనేది ఎలా వస్తుంది అని ఆమెకి జ్ఞానాన్ని ఇస్తారు. ఆమెని అలా దుఃఖాన్ని నుంచి ఉపశమనం అయితే కొంత దొరుకుతుంది. కానీ తరువాత ఆమెకి ఇంకొక కోరిక వస్తుందన్నమాట. అది ఏమిటి? ఇంత చిన్న వయసులో నా పుత్రుడికి భార్య వియోగం అనేది వచ్చింది, అందుకని నువ్వు మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవాలి, అది ఆమె కోరిక. అయితే మహాప్రభువు కాదనలేకపోతారనమాట. ఎందుకు అంటే, ఆమెకు ఆల్రెడీ భర్త మరణించాడు, ఇంతకు ముందు పుట్టిన సంతానం అంతా మరణించారు. తర్వాత ఒక్క పుత్రుడు పుడతాడు. ఈయన అన్నగారు, మహాప్రభు అన్నగారు, ఆయన సన్యాసం తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా మరణిస్తారు. ఇప్పుడు ఆమెకున్న ఆధారం ఎవరు అంటే, ఈయన ఒక్కడు, మహాప్రభు ఒక్కడే. ఆ మహాప్రభువుకు ఉన్న భార్య చిన్న వయసులోనే మరణించింది అని మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. సరే, ఆమె రిక్వెస్ట్ మేరకు ఆయన వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటారనమాట. అయితే ఆమె ఎవరు? రెండోసారి ఆయన వివాహం చేసుకుంది ఎవరిని అంటే, ఆమె పేరు విష్ణుప్రియ. ఆ విష్ణుప్రియ ఎవరి పుత్రిక ఆమె అంటే, సనాతన్ మిశ్రా యొక్క పుత్రిక. ప్రతిరోజు కూడా సనాతన్ మిశ్రా 3 సార్లు గంగా స్నానానికి వచ్చేవారు. అప్పట్లో ఎవరైనా కానీ గంగా స్నానానికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా కలుసుకునేవారు అనమాట. అలా ఈ ఎవరిని, విష్ణుప్రియని వాళ్ళ అమ్మగారు చూశారు, శచీమాత. శచీమాత చూసి ఆమె ఇష్టపడుతుంది అనమాట, విష్ణుప్రియని వివాహం ఎలా చెయ్యాలి నా పుత్రుడికి ఇచ్చి అని. ఆమె ఏం చేస్తుంది అంటే, కాశీనాథ్ పండితుని పిలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకున్నారు చూడండి, ఎవరైనా వివాహాలు జరిపించాలి అంటే మ్యారేజ్ బ్యూరో బ్రోకర్స్ ఉన్నారు కదా, అప్పట్లో బ్రాహ్మణులే ఉండేవాళ్ళు అనమాట. ఆయన్ని పిలిస్తే ఆయన ఒక బ్రాహ్మణుడే. ఆయన వెళ్ళి సనాతన్ మిశ్రాతోని మాట్లాడతారు, వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకుంటారనమాట. అది అలా జరుగుతుంది.
కానీ మనము అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చారో మళ్ళీ అక్కడ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఎక్కడ? నవదీప్ ధాంలో. అక్కడ మళ్ళీ విద్యాభ్యాసం చేస్తూ ఉంటే ఎంతో మంది అంతకుముందు తెలుసు కదా ఆయనకి ఎంత జ్ఞానం ఉందో, ఎంతో మంది పిల్లలు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆ పిల్లలందరూ కూడా పిల్లలు వచ్చినప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చేటప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళంటే ఆయన సంస్కృత వ్యాకరణాన్ని ఎక్కువగా చెప్పేవారు. సంస్కృత వ్యాకరణం అనేది అది ఎంతో కఠినమైంది, అది అర్థం చేసుకునేదే కష్టము. దాన్ని ఎంతో అందంగా వివరించేవారు. అయితే ఆయన వివరించేటప్పుడు కూడా ఎవరైనా శిష్యులు డిసిప్లిన్ లేకపోతే ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదనమాట మహాప్రభు. అందులో ముఖ్యంగా ఏది నచ్చేది కాదు అంటే ఎవరైనా పిల్లలు తిలక్ పెట్టుకోకుండా వస్తే ఆయన కోపం వచ్చేది. తిలక్ ఎవరైనా పెట్టుకోకుండా వస్తే నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిలక్ పెట్టుకొని, ఎలా నువ్వు మంత్రం చదువుతూ తిలక్ పెట్టుకొని మాత్రం మళ్ళీ తిరిగి రావాలి అని రిటర్న్ పంపించేవారు అనమాట. వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి తిలక్ పెట్టుకొని వచ్చేవారు. ఆయన ఎంత పర్టికులర్ గా ఉండేవారంటే తిలక్ విషయంలో ఆయన అస్సలు ఒప్పుకునేవారు కాదనమాట. మనము ఎక్కువగా అనుకుంటాం ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి ఒక అవలక్షణం అంటే కలియుగంలో ఉన్నటువంటి పోకడ ఏమిటి అంటే మనకు చెప్తున్నారనమాట. అది ఒక మనము ఈ కలియుగంలో ఉన్నటువంటి అది ఏమిటి అంటే ఒక విపరీతం అని కూడా చెప్పవచ్చు. ఎవరు కూడా బొట్టు పెట్టుకోవడానికే ఇష్టపడరు. ఇంకా తిలక్ ఎక్కడ పెట్టుకోరు అంటే బొట్టే పెట్టుకోరు. తిలక్ పెట్టుకోని వాళ్ళ మొహము అనేది అసలు భక్తులు చూడకూడదు అని చెప్తున్నారు. భక్తులు ఖచ్చితంగా తిలక్ పెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఉదయం లేవగానే నేను స్నానం చేశానండి, నేను తిలక్ పెట్టుకున్నాను, తర్వాత అది నేను మొహం కడుక్కున్నాను పోయింది, మళ్ళీ నేను స్నానం చేశానండి, అది లేదు, స్నానం చేశాను ఇప్పుడు నేను ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఎవరు నన్ను చూస్తున్నారు. అయినా సరే ఎవరు చూసినా చూడకపోయినా మనం మళ్ళీ తిలక్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమిటి అసలు మనం తిలక్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. తిలక్ అనేది మన దేహాన్ని ఒక దేవాలయం లాగా మారి చేస్తుంది అన్నమాట. అందులో భగవంతుడు కొలువై ఉంటాడు. ఎవరైతే తిలక్ లేకుండా ఉంటారో వాళ్ళ ముఖము ఎవరు చూడకూడదు, శ్మశానంతో సమానం అని చెప్తారనమాట. అందుకని ప్రతి ఒక్క భక్తుడు కూడా తిలక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మనము ఏం చెప్పుకున్నాం ఇందాక, వాళ్ళకి వివాహం విష్ణుప్రియతోని వివాహం చెయ్యాలి అనుకున్నారు. బ్రాహ్మణ్ణి పిలిచారు, కాశీనాథ్ పండితుని. ఆయన ఏం చేస్తారు అంటే వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఆయన ఒప్పుకుంటారు ఎంతో సంతోషంగా విష్ణుప్రియనిచ్చి వివాహం చేయడానికి. అప్పుడు ఆయన యొక్క పొరుగింటి వారు ఉంటారు, ఆయనే బుద్ధిమంత ఖాన్ అనమాట. ఆయన మహాప్రభు యొక్క వివాహము ఎంతో ఘనంగా జరిపించడానికి ఆయన చాలా ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటారు. ఆయనకి కోరిక అనమాట మహాప్రభు వివాహము ఘనంగా జరిపించాలి అని. అప్పుడు మనకి దాని గురించి ఎక్కువగా మనకి చైతన్య చరితామృతంలో వివరణ లేదు, కానీ చైతన్య భాగవతంలో ఉంది. మహాప్రభు యొక్క వివాహము అక్కడ మొత్తము అందరినీ కూడా పిలుస్తారంట. ఇప్పటి వరకు జరిగిన వివాహాల్లో ఏ వివాహంలో కూడా జరగనంత వైభవంగా మహాప్రభు యొక్క వివాహాన్ని బుద్ధిమంత ఖాన్ జరిపిస్తారు. మనకి వివరిస్తారు, నేను ఇంతకు ముందు విన్నానండి దీని గురించి. ఎలా జరిపిస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా పిలుస్తారనమాట. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళ వివాహానికి రాని వాళ్ళు అంటూ ఎవరు లేరంట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతగా భోజనాన్ని వడ్డించారు అంటే ఆ భోజనం వడ్డిస్తూ ఉంటే అన్ని రకాల తినుబండారాలు, ఇది ఉంది అది లేదు అనేది లేదంట. ఒక్కొక్క మనిషికి కూడా 5-6 తినే అంత భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నారు. ఆ వడ్డిస్తుంటే కొంచెం భోజనం పదార్థాలు కింద పడతాయి కదా, ఆ కింద పడిన ఆ పదార్థాలతోనే ఇంకొక పెళ్లిని ఘనంగా జరిపించొచ్చంట. అంత పదార్థమే కింద పడింది అంటే ఎంత మందికి ఎన్ని రకాలు వడ్డించారు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంత వైభవంగా జరిపించారనమాట బుద్ధిమంత ఖాన్ మహాప్రభు వివాహం. ఆ తర్వాత వివాహం జరిగిన తరువాత అక్కడికి ఆ ప్రదేశానికి ఒక పండితుడు వస్తాడు. ఆయన పేరు ఏమిటి అంటే కేశవ కాశ్మీరి. ఆయన పేరు ఏమిటండి? కేశవ కాశ్మీరి. ఆయన ఎక్కడి నుంచి? కేశవ కాశ్మీరి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? కాశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చారు. కాశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఆ పేరు ఉంది.
ఈ కేశవ కాశ్మీరి ఎంతో జ్ఞాని, పండితుడు. ఎంత జ్ఞానం ఉంది అంటే ఆయనకి, ఆ జ్ఞానము ఇంత అంత అని చెప్పడానికి లేదనమాట. అంత జ్ఞాని, ఎవరు కూడా ఆయనంత జ్ఞానులు అంతవరకు ఎవరిని చూడలేదు, అటువంటి జ్ఞాని. ఇది ఎలా వచ్చింది ఆయనకు అంత జ్ఞానము? కేశవ కాశ్మీరికి అంత జ్ఞానము ఏ విధంగా వచ్చింది? మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. కేశవ కాశ్మీరి ఎంతో కోరికతోని, భక్తితోని సరస్వతీ దేవిని ఆరాధించారు. ఆయన కోరిక ఏమిటి? నేను అందరికంటే గొప్ప పండితుడిని అయిపోవాలి. నా యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలా అంటే మొత్తం అన్ని ప్రదేశం మొత్తం కూడా ప్రచారం అయిపోవాలి. నేనే గొప్ప పండితుడిని కావాలి. నేను నా జ్ఞానంతోని నేను ఎంతో ధనాన్ని కూడా సంపాదించాలి. అది ఆయన కోరిక. ఆ కోరికతోని సరస్వతీ దేవిని ఆరాధించారు. ఆయన సరస్వతీ దేవిని ఆరాధిస్తే సరస్వతీ దేవి ప్రసన్నమయ్యి ఆయన కోరిక తీర్చిందంట. అయితే మనకి ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అదేమిటండి, ఆయన ఏమన్నా భక్తితో ఆరాధించాడా, లేకపోతే ఏమన్నా భగవంతుడి జ్ఞానాన్ని అడుగుతున్నాడా? లేదు, ఆయనకు జ్ఞానం రావాలని, అందరి ముందు నేను గొప్ప పండితుల్లాగా చూపించుకోవాలి అని ఆయన కోరుకుంటున్నారు. మరి అటువంటి కేశవ కాశ్మీరికి ఎలా సరస్వతీదేవి ఆశీర్వాదం ఇచ్చింది అని మనకు అనుమానంలో వచ్చి, దానికి ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. సరస్వతీదేవి ఎవరైనా సరే మనం కోరుకునే కోరికని బట్టి మనకు ఆ ఫలితం అనేది ఇస్తుంది. ఆయన కోరిక ఏమిటి? నేను గొప్ప పండితుడిని కావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, నేను ధనాన్ని సంపాదించాలి. అందుకని ఆయనకు అసలు సరస్వతీదేవి ఆయనకి ఏ విధమైన వరాన్ని ఇవ్వలేదంట. ఛాయా సరస్వతి మాత్రము ఆయన కోరికకు అనుగుణంగా ఆయన కోరికను తీర్చింది అని చెప్తున్నారు. ఇది మనకి చైతన్య భాగవతంలో వివరించారనమాట. ఛాయా సరస్వతి ఏమిటండి? మనము రామాయణం విన్నప్పుడు అందులో ఏం జరుగుతుంది? సీతాదేవిని అపహరించడానికి ఎవరు వస్తారండి? మాయాసురుడు రావణాసురుడు రావణాసురుడు వస్తాడు. వస్తాడు. రావణాసురుడు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన అపహరించిన సీతని ఏం సీత అని చెప్తాం మనం? ఛాయా సీత అని చెప్తారు. ఛాయా. అసలు సీత ఎక్కడుంది? అగ్నిదేవుడి దగ్గర. అగ్నిదేవుడి దగ్గర ఉంది అసలు సీత. ఛాయా సీతను మాత్రమే అపహరిస్తాడు. ఎవరైతే భౌతికమైన, ఆయనది ఏంటి? ఆయన కోరిక, ఆయన సీతాదేవిని ఆమె భగవంతుడి యొక్క ప్రతిస్వరూపంగా రాలేదు, శక్తిగా ఆరాధించడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆమెని ఒక భోగ వస్తువులా చూశాడు. అంటే భౌతికమైన కోరికతో వచ్చాడు కాబట్టి ఆయనకు దర్శనం ఇచ్చింది ఎవరు? ఛాయా సీత. అదే భక్తుడు కోరుకుంటే స్వయంగా సీతాదేవి దర్శనం ఇస్తుంది. భౌతికమైన కోరికతో వచ్చాడు కాబట్టి ఆయనకు దర్శనం ఇచ్చింది ఛాయా సీత. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా ఏమర్థం చేసుకోవాలి అంటే, మన కోరిక ఏమిటి, దాన్ని బట్టే మనకి దేవతలైనా ఎవరైనా దేవీ దేవతలు ఎవరైనా వరం ఇచ్చారు అంటే మన కోరికకు అనుగుణంగానే వాళ్ళు వరాలను ఇస్తారు. మన కోరికకి అయితే ఏమిటి? మన కోరిక భౌతికమైన కోరిక అయితే వాళ్ళు అసలైన కాదు, ఛాయా రూపంలో మన కోరికల్ని నెరవేరుస్తారు. అలా సరస్వతీదేవి ఆయన కోరిక మేరకు ఛాయా సరస్వతిగా వచ్చి ఆయనకి తదాస్తు, సరే నువ్వు ఇది కోరుకుంటున్నావు కదా, సరే నువ్వు ఏది కోరుకుంటే అది నీకు దక్కుతుంది. ఏమిటి? పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి ప్రతి ఒక్కళ్ళని కూడా. ఎక్కడి నుంచి? ఆయన ఎక్కడ? కాశ్మీర్లో పండితు. అక్కడి నుంచి ఆయన మొత్తము అన్ని ప్రదేశాల్లో ఉండే పండితులందరినీ కూడా ఓడించి ఆయన విజయాన్ని సాధించి దిగ్విజయ పండితుగా పేరు కూడా, నామం కూడా, బిరుదు కూడా వచ్చేసింది అనమాట. అన్ని ప్రదేశాలను చుడుతున్నారు, అందరినీ ఓడిస్తున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వు నా దగ్గర ఓడిపోయానన్న ఒక లెటర్ తీసుకుంటున్నారు. ఆ విధంగా దిగ్విజయ పండితు మొత్తం భారతదేశం అంతా చుట్టేశారు. ఆయన దిగ్విజయ పండిత్ అయిపోయారు. ఆయనకి తెలిసింది ఇంకా మాయాపూర్ నవద్వీప ప్రాంతంలో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారంటే వాళ్ళందరికీ ఎంతో జ్ఞానం ఉంది, నేను అక్కడికి వెళతాను అని నిర్ణయం చేసుకుంటారు. ఆ నిర్ణయం చేసుకొని ఎక్కడికి వస్తారు? కేశవ్ కాశ్మీరి ఆయన ఇక్కడికి వస్తారు.
నవద్వీప ప్రాంతానికి వస్తారనమాట. నవద్వీప ప్రాంతానికి వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఎలా వచ్చారంటే ఆయన రావడము ఏనుగు అంబారీ మీద వచ్చారంట. ఒక బ్రాహ్మణుడు పండితుడు కాబట్టి అందరినీ ఓడించారు కాబట్టి ఆయనకి ఎంతో ధనం కూడా సమకూరింది. అక్కడ అది అర్థమవుతుంది. ఏనుగు అంబారీతోని మంది మార్బలంతోని అందరితోని కలిసి వచ్చాడు. ఆయన వస్తున్నాడు అని తెలియగానే ఈ నవద్వీప్ ప్రాంతంలో ఉండే బ్రాహ్మణులందరూ భయపడిపోయారంట. వామ్మో, దిగ్విజయ పండిత్ వస్తున్నాడు, మనని ఖచ్చితంగా ఓడిస్తాడు, ఎలా అయినా మనము ఆయన చేతిలో విజయాన్ని సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరికి ధైర్యం సరిపోలేదు. అందుకని కొంతమంది ఏం చేశారంట, మాకు ఏదో ప్రత్యేకమైన కార్యం ఉందండి, మాకు ఈ శుభకార్యం ఉంది, ఆ శుభకార్యం ఉందని చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయారంట బ్రాహ్మణులు కొంతమంది. ఈయన దిగ్విజయ పండిత్ వచ్చారు, మొత్తం అందరినీ, ఆయనకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ కేశవ కాశ్మీరీకి అని చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి మహాప్రభు చెప్పారంట. అది వినగానే మహాప్రభువు నవ్వుతూ ఉన్నారనమాట. ఏమంటున్నారు ఇక్కడ చూడండి. జ్యోత్స్నాపతి రాత్రి ప్రభు శిష్య గణ సంగే వసియ చేన గంగా తీరే విద్యార ప్రసంగే. ఆ సమయంలో పున్నమి రేయిలో మహాప్రభు విద్యా ప్రసంగం చేస్తూ పలువురు శిష్యులతో పాటు గంగా తటంలో కూర్చొని ఉన్నారు. అక్కడికి కేశవ కాశ్మీరీ వచ్చారు. ఆయనకి తెలిసింది. ఎలా తెలిసింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు, ఈ కేశవ కాశ్మీరీ చాలా గొప్ప పండితుడు, అయినప్పటికీ ఆయనకందరికి ఎవరి పేరు చెప్తున్నారంటే, నవద్వీప్లోకి రాగానే ఈ చిన్న బాబు ఉన్నారు నిమాయి పండితు, ఈ నిమాయి పండిత్ ఇక్కడ ఈయన సంస్కృత వ్యాకరణాన్ని అందరికీ బోధన చేస్తూ ఉన్నారు, ఈయన గొప్పవాడు, ఈయనని ఓడించాలి, అందరు ఈయన పేరే చెప్తున్నారు, ఈయన పేరు గురించి చర్చిస్తున్నారు, ఈయనని ఓడించాలి అని ఆయన మనసులో పడింది. కానీ ఈ శిష్యులు పోయి ఎప్పుడు చెప్తారో నిమాయి పండిత్కి, నిమాయి పండిత్ మనసులో ఒక చిన్న నవ్వు అనేది కనిపించింది అనమాట. బయటికి నవ్వుతూ ఉన్నారు ఆయన. ఎవరికైతే వాళ్లకు ఉన్నటువంటి భౌతికమైన ఆడంబరాలతోని, భౌతికమైన విద్యతోని, లేకపోతే భౌతికమైన మేధస్సుతోని, ఐశ్వర్యంతోని అహంకరిస్తూ ఉంటారో వాళ్ళంటే మహాప్రభువుకి అస్సలు ఇష్టం ఉండదు. అహంకారం ఉన్న వ్యక్తులంటే మహాప్రభువుకి ఇష్టం ఉండదు. ఏం చేస్తారు, ఒకవేళ వాళ్ళు ఇంకా భక్తిలో ఇంకా పరిపక్వతే చెందలేదనుకోండి, అసలు వాళ్ళని పట్టించుకోరు. ఒకవేళ నా భక్తుడు నా భక్తురాలు అని అనుకుంటే వాళ్ళకున్న అహంకారాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఎంతో మంది అహంకారులను చూస్తాం మనం. చూసినా మరి ఇంత అహంకారం ఉంది వీళ్ళకి, భగవంతుడు వీళ్ళ అహంకారాన్ని దేవుడు అసలు తగ్గించట్లేదే, వీళ్ళ అహంకారాన్ని తగ్గించొచ్చు కదా అని అనిపిస్తుంది. నువ్వు తగ్గించాలి, నీ అహంకారం తగ్గించాలి అని ఆయన అనుకోవాలన్నా మనకు కొంత అర్హత ఉండాలి. ఇప్పుడు మన అహంకారం తగ్గించాలి అంటే మన గురించి ఆలోచించాలా లేదా ఆయన? ఒక నిమిషం అయినా ఆలోచించాలిగా. ఆలోచించడానికైనా అర్హత ఉండాలి కదా. మన గురించి ఒక నిమిషం ఆలోచించడానికైనా మనకు అర్హత ఉండాలి కదా. అర్హత లేకపోతే ఆయన నీ అహంకారం తగ్గించాల్సిన అవసరం ఏంటి? సమయానుకూలంగా నీ కర్మానుసారం తగ్గాల్సినప్పుడు తగ్గుతుంది. ఎవరిదైనా అహంకారము ఆయన ఎలా పిండి చేయగలరు. అప్పుడు ఆయన మనసులో అనుకున్నారు, ఈయన అహంకారాన్ని ఈ రోజు తగ్గించాలి అని. ఎందుకంటే దేశం మొత్తం కూడా చాటింపు వేసుకొని తిరుగుతున్నాడు, నేను గొప్ప పండితుణ్ణి అని. ఆయన అహంకారం ఈ రోజు పూర్తిగా నిర్మూలనం చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నారు మహాప్రభు. అలా ఆ సమయంలో గంగా తటానికి వచ్చారు. గంగా తటానికి ఆయన రాగానే అక్కడ ఆల్రెడీ చూశారనమాట. గంగాదేవికి వందనాన్ని సమర్పించి కేశవ కాశ్మీరీ చైతన్య మహాప్రభువుని కలుసుకున్న తర్వాత మహాప్రభు మాత్రం ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. కానీ ఆయనకు ఆల్రెడీ తెలుసు మహాప్రభు ఎవరో, ఆయనకున్న జ్ఞానం ఏంది, ఆయన గొప్పతనం అందరు చెప్తూ ఉంటే విన్నాడు కదా. అందుకని ఆయనకి ఏమనిపించింది అంటే, మనసులో ఈయనే నాకు అపోనెంట్, నేను ఇప్పుడు ఓడించడానికి వచ్చింది ఈయననే అని మనసులో ఉంది. కాబట్టి ఆయన అంత
గర్వంగా మాట్లాడుతున్నారు, అగౌరవంగా మాట్లాడుతున్నారు, మంచిగా వినయంతో మాట్లాడడం లేదు. అప్పుడు నువ్వు గొప్ప వ్యాకరణ బోధకుడువని, నీ పేరు నిమాయి పండితుడని అనుకుంటున్నాను. నీవు బాల్య వ్యాకరణ బోధను గురించి జనులను గొప్పగా చెప్పుకుంటున్నారు. అతను నువ్వే అని అనడం ప్రారంభించాడు అనమాట. నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, ఆయన నువ్వే అని ఆయన చెప్పడం ప్రారంభించారనమాట. అప్పుడు ఆయన అంటున్నారు, ఇంకా నీ కలాప వ్యాకరణం బోధిస్తావని తెలిసింది. నీ శిష్యులందరూ వ్యాకరణ పదగాడిలో ప్రవీణులని కూడా నేను విన్నాను. ఇప్పుడు సంస్కృత వ్యాకరణం అనేది ఎంతో నిగూఢమైందండి. అయితే నువ్వు కలాప వ్యాకరణాన్ని బోధిస్తావని నాకు తెలిసింది. నీ శిష్యులంతా కూడా పదగాడిలో చాలా గొప్పవాళ్ళంట కదా, నేను విన్నాను అని ఆయన చెప్పడం ప్రారంభించారనమాట. అప్పుడు మహాప్రభు ఏమంటున్నారంటే కేశవ కాశ్మీరితోని, ఆయన వినయంగా, మీరు అలా విని ఉంటారండి, కానీ మీ అంత గొప్పవాడిని అయితే నేను కాను అని ఆయన అది వరకే గర్వితుడై ఉన్నారు. ఆయన గర్వాన్ని ఇంకా పెంచడానికి కోసం ఆయన ఏమన్నారు, ఆయన ముఖస్తుతి చేశారనమాట. నీకంటే నీ అంత గొప్పవాడిని నేనైతే కాదండి, నేను ఇంకా తక్కువ అని చెప్పి ఏం జరుగుతుంది, ఎక్కువగా గర్వం ఉన్న వాళ్ళకి నువ్వు గాల గొప్పవాడి అంటే ఏమవుతుంది, ఆ గర్వం ఇంకా పదింతలు అవుతుంది. కేశవ కాశ్మీరి గర్వం కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. అయితే ఆయన అంటున్నారనమాట, మహాప్రభు మీరేమో సర్వశాస్త్ర ప్రవీణులు, కావ్య రచనలో గొప్ప అనుభవం కలిగి ఉన్నారు, ఇక నేనేమో గొప్ప సాధారణ కొత్త విద్యార్థిని, మీకున్న జ్ఞానం ముందు ప్రావీణ్యం ముందు నా ప్రావీణ్యం ఎంత అని ఆయన అంటున్నారనమాట. అయితే మీ కవితా ప్రావీణ్యం ఎంత గొప్పగా ఉందో మేము వినాలి అని అనుకుంటున్నాము అని చెప్పి ఆయన అన్నారు. అనగానే ఆయన మీ కృప చూపి, ఎలా ఇప్పుడు వాదన చెయ్యాలి, అప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రారంభించాలి, మీరు చాలా గొప్పవాళ్ళు కాబట్టి మీరే ప్రారంభించండి, మీ కవిత ప్రావీణ్యం ఎంత గొప్పదో మీరే ప్రారంభించండి అని ఇక్కడ ఎదురుగా ఉన్నది గంగామాత. అందుకని గంగామాతని స్తుతించండి అని చెప్పగానే వెంటనే ఆయన గంగామాతని స్తుతిస్తూ 100 శ్లోకాలని చెప్పారంట. 100 శ్లోకాలు అంటే అప్పటికప్పుడు ఆ క్షణంలో ఒక 100 శ్లోకాలని, ఆయన శ్లోకాలని అప్పటికప్పుడే వాటిని మనసులోనే రచించి అలవోకగా 100 శ్లోకాలని చెప్పేశారు. అంటే కాశ్మీరికి కూడా చూడండి ఎంత జ్ఞానం ఉందో, అందుకే ఆయనకు అంత గర్వం ఉంది. ఒక శ్లోకం చెప్పేది అది కూడా ఎక్కువ, అలాంటిది అన్ని శ్లోకాలని వెంటనే ఆ క్షణంలో 100 శ్లోకాలని చెప్పారు. చెప్పగానే అయ్యా మిమ్మల్ని మించిన కవి ఈ ప్రపంచంలో లేడు అని మహాప్రభు ప్రశంసించారనమాట. మీకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. అయితే మీ కవిత్వం ఎంత క్లిష్టంగా ఉందంటే సరస్వతీ దేవి తప్ప ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు. మీరు చెప్పిన 100 శ్లోకాల మీనింగ్ సరస్వతీ దేవికి తప్ప ఎవరికీ అర్థం కాదు అంటున్నారనమాట. అయితే ఇందులో ఒక్క శ్లోకాన్ని అర్థాన్ని మీరు గనక వివరిస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి ఒక శ్లోకాన్ని మాత్రం చెప్పి దానిని వివరణ చెయ్యమని అడుగుతున్నారనమాట. అని చెప్పి అందులో ఒక శ్లోకాన్ని మాత్రము మహాప్రభు వివరించారు. గంగామాతని స్తుతించిన శ్లోకము మనకి ఆదిలీల 16వ అధ్యాయం 41వ శ్లోకం అండి. ఆ శ్లోకాన్ని వివరించారు. ఆ శ్లోకాన్ని వివరిస్తూ ఆయన చెప్పారనమాట, ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయి, ఈ శ్లోకంలో ఉన్నది చెప్పండి అని చెప్పారు. అసలు ఆయన ఏ దోషాలు కూడా లేవు అని చెప్తారు. దానికి మహాప్రభు ఏ విధంగా ఆయనకి వివరించారు, ఏ విధంగా ఆయన యొక్క తప్పుని ఒప్పుకున్నారు అని మనము రేపటి క్లాస్ లో చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది చిన్న మాతాజీ. సందేహం మాతాజీ మీరు చెప్పారు కదా, ఛాయాదేవి సరస్వతి వచ్చి ఆయనకి